చింత చిగురు పచ్చడి. పోపుని వేసేసి ధనియాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, చింత చిగురు, కొన్ని మెంతులు వేసిన వాసనకి. చింత చిగురు పచ్చడి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లోనే వస్తుంది ఎక్కువ చింత చిగురు. రాయలసీమ స్పెషల్ చింత చిగురు పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు పొడి రెడీ. చాలా బాగుంది. టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. చాలా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో ఆయిల్ వేసి కొంచెం నూనె వేసి కలుపుకుంటే చాలా టేస్టీ. మునగాకు పొడి వేడి వేడి అన్నంలో ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. చింత చిగురు పచ్చడి, ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయలు కలిపిన దీంతో అన్నం తింటే చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉంది చింత చిగురు పచ్చడి. ఉల్లిపాయలు కరకరా అని చింత చిగురు పచ్చడి మిక్సీ పెట్టేటప్పుడు ఫస్ట్ అన్నీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని పట్టుకున్నాం. తర్వాత చింత చిగురు, ఉల్లిపాయలు వేసుకొని పట్టుకున్నాం. చాలా బాగుంటుంది. ముందే వేసామా ఉల్లిపాయలు వేసామంటే అంతా ఉల్లిపాయలు మెత్తగా అయిపోతాయి.